హే గాయ్స్, ఇదే మనకి సంగం ద్వార్ చెప్పాను కదా, దాని ఆపోజిట్ లో లెఫ్ట్ లో టోటల్ డెడ్ ఎండ్ వెళ్తే మనకి త్రివేణి సంఘం. అక్కడైతే మన స్నానం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు స్నానం కంప్లీట్ చేసుకున్న తర్వాత బడే హనుమాన్ దర్శనంకి అయితే వచ్చాను. బయట అయితే ఫుల్ లైన్ ఉండే, చూసి భయపడ్డ దర్శనం అవుతుందో కాదా అనేసి. కానీ ఆల్రెడీ దర్శనం అయిన వాళ్ళకి అడిగా ఎంత టైం పడుతుందో అని అడిగితే ఇప్పుడు హారతి టైం అయితే అవుతుంది, అందు గురించి బయట ఎంత క్రౌడ్ ఉన్నారు లేదా క్రౌడ్ మూవ్మెంట్ అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవే లైన్స్, చూడండి ఇలా మూవ్ అవుతూనే ఉన్నారు క్రౌడ్. హారతి టైం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇలా పంపిస్తున్నారు ఇప్పుడు. ఇక్కడ మనకి ఇంత క్రౌడ్ కనిపిస్తున్నారు కదా, టోటల్లీ 4 లైన్స్ లో నుండి పంపిస్తున్నారు. ఎందుకంటే ఫుల్ క్రౌడ్ కాబట్టి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కార్నర్ లైన్స్ లో నుంచి వెళ్తే మనం పైన నుంచి అలా చూసుకుంటూ వెళ్తున్నాము. అదే మిడిల్ 2 లైన్స్ లో నుంచి వెళ్తే కింద నుండి మంచిగా చూసుకుంటూ వెళ్ళొచ్చు. బడే హనుమాన్ మందిర్ అనేసి అంటే ఇక్కడ మనకు హనుమంతుడు పడుకొని ఉంటాడు, విగ్రహం కూడా పెద్దగా ఉంటుంది. ఫైనల్ గా బడే హనుమాన్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 1 అవర్ లోనే క్రౌడ్ అంతా ఉన్నారు. అవుతుందో లేదో అనేసి అనుకున్నా. నైట్ పడుకొని లేచి మార్నింగ్ అయితే ఇలా వ్యూ చూద్దాం అనేసి అయితే వచ్చేసిన. ఇక్కడ ఈ బ్రిడ్జెస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు కదా న్యూవి, ఆ బ్రిడ్జ్ నుంచి అయితే వేరే సైడ్ అయితే వెళ్తున్నా నేను ఇప్పుడు. మార్నింగ్ వ్యూ చూసుకొని బోటింగ్ పాయింట్ దగ్గరకు అయితే వచ్చినాం. బోటింగ్ లో వెళ్ళి మళ్ళీ స్నానం చేసుకుందామని. కానీ ఇదైతే విఐపి బోటింగ్ పాయింట్ అంట, ముందే వీళ్ళు స్లాట్ బుక్ చేసుకొని ఉన్న వాళ్ళకైతే పంపిస్తున్నారు. ఇంకా వేరే సైడ్ కూడా ఉంది బోటింగ్ పాయింట్, కానీ ఇక్కడ నుండి అక్కడికి 3 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. అయినా సరే మహాకుంభేలా స్నానంకి వచ్చిన వాళ్ళైతే వాక్యబుల్ లో వెళ్ళాలంటే సంగం ద్వార్ ఆపోజిట్ అయితే వెళ్ళండి, లేదా ప్రయాగ్రాజ్ వచ్చిన తర్వాత లోపలికి వెళ్లకుండా బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చి గంగా యమున సరస్వతి కలిసే ప్లేస్ దగ్గర వాళ్ళు తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు. కానీ ప్రైస్ వచ్చేసి అయితే ఒక్కరికి 1000 రూపీస్ అయితే అడుగుతున్నారు. मन पावन हो गंगा में डूबे नहाए, मन रावण जो लहरों में तूने बहाए. ఇక్కడ మనకి పారాషూట్స్ కనిపిస్తున్నాయి కదా, అటు అక్కడ పారా మోటరింగ్ అయితే జరుగుతుంది. जो चला गया वो लौट के फिर ना आए, तेरा कर्म ही है जो संग तेरे ही जाए. मन पावन हो गंगा में डूबे नहाए, मन रावण जो लहरों में तूने बहाए. हर हर गंगे हर हर गंगे हर हर गंगे गंगे. చూడండి ఇక్కడ ఎన్ని బోట్స్ ఉన్నాయో, అంతగానం రష్ ఉంది, ఫుల్ ఉన్నాయి బోట్స్ అయితే. బోట్స్ జామ్ అయిపోయినాయి మొత్తం. మనమైతే ఎగ్జాక్ట్ గా ఉంది గంగా యమున సరస్వతి ఈ 3 కలిస్తే త్రివేణి సంఘం. ఎగ్జాక్ట్ గా అక్కడే అయితే ఉన్నాం మనం ఇప్పుడు. చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ. మనమైతే స్నానం కంప్లీట్ చేసుకుందాం ఇప్పుడు. ఇక్కడ మనకు వాటర్ ఫ్లో వచ్చేసి మన మొక్కల పైకి మాత్రమే అయితే ఉన్నాయి. వీళ్ళిద్దరు ఇక్కడ అందరి ఫొటోస్ అయితే తీస్తున్నారు. जो पास तेरे वही तेरा, बाकी सब मोह का फेरा. तू क्यों समझ ना पाया, तन मिट्टी है मन माया. भगवा चोला तन पे जो तू ओढ़े, हर चोला तो जाएगा पीछे छोड़े. मन पावन हो गंगा में डूबे नहाए, मन रावण जो लहरों में तुम. బోటింగ్ లో వెళ్ళి స్నానం చేసుకుని మళ్ళీ రిటర్న్ ఇక్కడ సంగం ద్వార్ ఆపోజిట్ లో అయితే మేము క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకున్నాం. ఇక్కడ ఈ ప్లేస్ క్లీన్ చేయడానికో లేదా రేపు వసంత పంచమి కాబట్టి క్రౌడ్ క్లియర్ చేయడానికో టెంట్ అయితే తీసేయమన్నారు.